లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. క్షమించరాని తప్పు చేసిన వారిని దేవుడు కఠినంగా శిక్షిస్తారని చెప్పారు. కల్తీ నెయ్యి వాడారని ఎన్డీడీబీ సిట్ తేల్చగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా అందుకు అంగీకరించారని, కానీ కొందరు తన మాటల్ని వక్రీకరిస్తున్నారని ఆరణి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రసాదాలకు లడ్డూ ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడారు. అది స్వయంగా ఎన్డీడీబీ సిట్ 2 తేల్చింది కల్తీ జరిగిందని. ఒక పక్క వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి ఎన్డీడీబీ సిట్టు నివేదికలో కల్తీ జరగలేదని చెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఇద్దరు చైర్మన్లు, ఒకరు జరిగిందంటారు, ఒకరు జరగలేదంటారు. ఇవన్నిటిని నేను కూడా బేరీజ్ వేసి ఒక చైర్మన్ ఏమి ఇటు చెప్తున్నాడు, ఇంకో చైర్మన్ ఇటు చెప్తున్నాడు. ఇది జరిగింది జరగలేదనేసి దీన్ని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనేసి చూస్తున్నారనేసి క్లియర్గా చెప్పాను. దాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించి కొన్ని విధాలుగా కట్ చేసి కల్తీ జరిగిందని వాళ్లే ప్రచారం చేసుకున్నారు. మేము ఈ పాదయాత్ర ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంలో కల్తీ జరిగింది స్వామి, కల్తీ చేసిన వాళ్ళని శిక్షించు అనే ముఖ్య ఉద్దేశంతోనే మేము నిన్న జరిగిన మహార్యాలీ ముఖ్య కారణం. అటువంటి దాంట్లో కల్తీ జరగలేదని మీరు చెప్పుకుంటే మాకు సంబంధం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, రోజుకొకటి మాట్లాడుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు పసుపు నీళ్లతో కాదు, ఏది కడిగినా పొర్ల దండాలు పెట్టి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నా కూడా క్షమించరాని నేరం మీరు చేశారు. స్వామివారికి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారు, నిజం. దాన్ని ప్రజలకు తెలియజేయాలనేసి మేము నిన్న జరిగిన ముఖ్య ఉద్దేశం. మేము ఒకటే చెప్తున్నాం కరుణాకర్ రెడ్డికి, మీరు కరుణాకర్ రెడ్డి మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కరుణాకర్ రెడ్డి పేరుని నాని అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డులు మేము ఆ లడ్డులకు హైదరాబాద్ నుంచి వీకే డైరీ నుంచి, పలాంనేర్ నుంచి పరాగ్ డైరీ నుంచి మంచి నెయ్యి వాడాము అని మీరు భూమున పేరు నాని ఇద్దరు చెప్పడం జరిగింది. ఆ లడ్డులనే మేము అయోధ్యకు పంపించాము, రామాలయంకు అంటే మీరే ఒప్పుకున్నారు. అంటే మిగతా లడ్లు ఈ 5 సంవత్సరాల కాలంలో తయారు చేసిన లడ్లన్నీ కూడా కల్తీ నెయ్యి అనేసి మీరే ఒప్పుకొని ఈ అయోధ్యలో రాముడికి పంపిన లడ్లు మాత్రం మంచి నెయ్యిలు తెచ్చి పలమనేరు నుంచి హైదరాబాద్ తెచ్చి మంచి నెయ్యిని వాడా